తిరిగి నువ్వు. హాయ్, నా పేరు ప్రసాద్. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఆడిషన్స్కి పిలవండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మన ప్రముఖులు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాలోనే ఒక చిన్న టాలెంట్. మన ప్రముఖులందరూ కలిసి ఇడ్లీలు ఎంత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈరోజు నేను ఇడ్లీలు అమ్మబోతున్నాను. ఇడ్లీలు అంటే మంచి మంచి ఇడ్లీ, చాలా బాగుంటాయి. కేవలం 2 ఇడ్లీ ₹1 మాత్రమే. ₹1 2 ఇడ్లీలు ఇస్తున్నాను తమ్ముడు, జాగ్రత్తగా తినండి. ఇడ్లీలు చాలా బాగుంటాయి తమ్ముడు. ఎప్పుడైనా సరే మనం ఇడ్లీలో చట్నీ వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. చేసిన భూమి నాయనా, చంద్రబాబు నాయుడు ₹1 ఇడ్లీ అన్నాడు. ఆయన మాట ఎంత మాత్రం నమ్మకూడదు. నా గవర్నమెంట్ లో మీకు ₹1 2 ఇడ్లీ ఇస్తా, ప్రతి పేదవాడి కడుపు నింపుతా. ₹1 2 ఇడ్లీ తమ్ముళ్ళు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, తినండి. వేడి వేడి ఇడ్లీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మన కృష్ణ గారి ఇడ్లీ ఏమవుతాయి, ఎలా ఉండదు? ఎట్లే ₹2 కాదు, ₹1 కాదు, చేట్లే ₹1 2 ఇడ్లీ. కమన్, చాలా బాగుంది. ఏంటి అనుకున్నారు? మా దగ్గర ఇట్లే కమన్ వచ్చేసేయండి, ఇడ్లీ కొనుక్కోండి. మా ఇడ్లీ చాలా బాగుంది, తెల్లగా ఉంటుంది ఇడ్లీ. ఇదే మన నాగేశ్వరరావు గారు ఇడ్లీ అమ్మితే ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇడ్లీలు అమ్మబోతున్నా. వెళ్ళి కొనుక్కునే వాళ్ళని తెలుసు, కొనుక్కోండి. ఇడ్లీ కేవలం ₹1 2 ఇడ్లీ మాత్రం. నాకు చట్నీ దొరుకుతుంది, కారప్పొడి కూడా దొరుకుతుంది. ఇడ్లీ కొనుక్కోండి, చాలా ఎంత తెలుసు మీకు ఇడ్లీ గురించి? ఇడ్లీ అంటే వేడిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అనుకున్నా. ఇడ్లీ అంటే ఇడ్లీ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇడ్లీ అంటే వచ్చేసి ₹1కి 2 ఇడ్లీయా? ఆ రోజుల్లో మా నాన్నగారు చెప్పేవారు, మరి ఎంతో బాగుంటాయి ఇడ్లీ. వారు చెప్పేవారు మరి ఇడ్లీ చాలా బాగుంటుంది, మరి చట్నీ కూడా ఉంటే అందులో కరపొడి ఇంకా బాగుంటుంది. నువ్వేం చేసావు తెలుసా? గంగరు తెచ్చి దుబ్బెమ్మని తొక్కేసినట్టు నా ఇడ్లీ పట్టుకుపోతావురా నువ్వు. రే, నా ఇంటికి వచ్చి 2 దోశలు పట్టుకుపో, నేను మళ్ళీ వేసుకుంటా. నా ఇంటికి వచ్చి నా హాట్ బాక్స్ నా పూరి పట్టుకుపో, నేను మళ్ళీ వేసుకుంటా. అంతేగా నా ఇడ్లీ పట్టుకుపోతాడు. రే, నిన్ను మామూలుగా చంపండి రోయ్. ఇడ్లీలో కైంటర్లో నిన్ను అలాగే వేసేసి పచ్చడి పెట్టి చేసుకుని ఆ పచ్చడి నా ఇడ్లీలో నచ్చుకుని తింటాను రోయ్. చూస్తూ ఉండు. అయ్యి బాబే, ఇడ్లీ గురించి మీరు ముందు ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఇడ్లీలు చాలా తెల్లగా ఉంటాయండి, కమన్ తెలుసుకోండి. ఏనాయన ₹1 2 ఇడ్లీ కావాలా? నీకు మళ్ళీ దొరుకుతాయి. ₹1కి మరో 2 ఇడ్లీ ఒక్కసారి. ఏనాయన నీకు మరొక ఇడ్లీ కావాలా? నీకు మళ్ళీ దొరుకుతుంది ఇంకొక ఇడ్లీ. ఓకే,